భారత అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ సేవే మార్గం భాషే రమ్యం అనే నినాదంతో తెలుగు జాతి కోసం మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో సెటిల్ అయినటువంటి తెలుగు ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థకి అధ్యక్షులుగా ప్రశాంత్ పిన్నమనేని గారు 2 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. అతి త్వరలోనే ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో నాట్స్ సాధించిన విజయాలు ఏంటి, అలానే ప్రశాంత్ గారి అనుభవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రశాంత్ పిన్నమనేని గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. నాట్స్ అనగానే మనకి ఒక ఎమోషన్, ఎందుకంటే తానా తర్వాత ఆ రేంజ్లో రూట్స్లోకి కనెక్ట్ అయింది తెలుగు ప్రజలకి, భాష, సంస్కృతి, అలానే మనకి సంబంధించినటువంటి అభివృద్ధి విభాగాలు. సో అలాంటి సంస్థకు మీరు 2 ఏళ్ల పాటు కంప్లీట్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. మీ టెన్యూర్ని ఎలా నడిచింది మీ పదవీ కాలం అంతా కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి. హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ జాయ్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ మా బోర్డ్ మెంబర్స్ అందరూ, మా ఈసీ కమిటీ నన్ను నమ్మి నాకు ఈ పొజిషన్ ఇచ్చారు. ఈ 2 years జర్నీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ మై లైఫ్. ఓకే. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. అండ్ ఇది నేను తీసుకున్నప్పుడు అండి ఐ హ్యాడ్ అ వెరీ సింపుల్ బట్ ఎ స్ట్రాంగ్ గోల్. ఏంటి అంటే నాట్స్ అనే ఆర్గనైజేషన్ని బెస్ట్ ఆర్గనైజేషన్గా చేయాలి అని. బెస్ట్ అంటే ఏదో జస్ట్ 4 ఇంగ్లీష్ లెటర్లు అంటే నెంబర్ 1 బి అంటే మన తెలుగు, బూస్ట్ అవర్ తెలుగు కల్చర్, సంస్కృతిని, మన కల్చర్ని అది అంతరించిపోకుండా కూడా దాన్ని కంటిన్యూస్గా నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళటం అనేది. ఈ అంటే ఎంపవరింగ్ ద కమ్యూనిటీ, అంటే మన కమ్యూనిటీని అందరినీ దగ్గరకు తీసుకొచ్చి కొత్త యంగ్స్టర్స్ని తీసుకొచ్చి ఇది జస్ట్ మా జనరేషన్తో ఎండ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్ అంటే సర్వ్, బట్ సర్వ్ విత్ హార్ట్. అండ్ 4th is T with ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. మనం చేసే ప్రతి బెస్ట్ కాన్సెప్ట్ చాలా బాగుంది, బెస్ట్ గా ఉంది. థ్యాంక్ యూ. టీ అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లో మీరు చూస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ ఇట్లా ఇర్రెగ్యులారిటీస్ అవుతున్నాయి, అవన్నీ ఎట్లా అవాయిడ్ చేయాలి. అదే కాకుండా మనం చేసే ప్రతి పనిలో ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉండాలి. ఒక బోర్డు సెలెక్ట్ చేసినా, ఈసీ సెలెక్ట్ చేసినా, లేకపోతే ఎక్స్పాండ్ చేస్తున్నా కూడా అనేది దీని అన్నిటికి కూడా నాట్స్ 2.0 అని ఒక విజన్తో స్టార్ట్ చేసామండి. మీరు నా నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఇన్ నాట్స్. ఎస్. ఓకే. ఇప్పటిదాకా ఒక జర్నీ, ఇప్పటి నుంచి నెక్స్ట్ 15 years తర్వాత కూడా ఈ ఆర్గనైజేషన్ మనం ఎలా సర్వైవ్ చేయాలి అండ్ యంగర్ జనరేషన్ ఎట్లా తీసుకురావాలి, వాళ్ళకి కావాల్సినట్టుగా మనం హౌ వీ కెన్ చేంజ్ సర్టన్ పాలసీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఇట్లా 2.0 అనేది దీంతో స్టార్ట్ చేసాం. ఈరోజు నాట్స్ 2.0 అనేది ఇట్ ఈస్ బిగ్గర్ and it became better and the rate is very brighter too. అలాగే తీసుకున్నప్పుడు I had one dream అండి. The dream is called NATS 50. 2050 కాదు. NATS 50 అంటే నేను చైర్మన్ కింద తీసుకోకుండా ముందల 11 చాప్టర్లు ఉన్నాయండి నాట్స్లో. లాస్ట్ 2 yearsలో మా బోర్డ్ మెంబర్స్ కానీ, ఈసీ మెంబర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సహాయంతో లాస్ట్ 2 yearsలోనే 11 chapters స్టార్ట్ చేసాం. అంటే ఈ 11 chapters డిఫరెంట్ సిటీస్లో ఉన్నాయి. తెలుగు వాళ్ళకి అక్కడ ఏ ఆపద వచ్చినా నాట్స్ ఉంది అనేది చేసాం. నా డ్రీమ్ ఏంటంటే నాట్స్ 50 అంటే యుఎస్లో 50 స్టేట్స్లో ప్రతి స్టేట్లో నాట్స్ చాప్టర్ ఉండాలి, నాట్స్ జెండా ఉండాలి. తెలుగు వాళ్ళకి అక్కడ ఏది అవసరమైనా కూడా నాట్స్ మేము ఉన్నాము, ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి అండగా ఉండాలి అనేది డ్రీమ్. నేను చేసింది చాలా లిటిల్ 11 chapters. నెక్స్ట్ మాకు వచ్చే ఫ్యూచర్ చైర్మన్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నాట్స్ 50 స్టేట్స్లోనూ. 2 yearsలో 11 chapters అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ జర్నీ స్టార్ట్ అయ్యి, నాట్స్ జర్నీ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 20 years, 18 years దగ్గర అవుతుంది. సో ఈ 18 yearsలో చేసిన చాప్టర్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు మీరు 2 yearsలో. సో ఇది ఎలా పాసిబుల్ అంటే ఎట్లా ఉంటుంది అంటేనండి, ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ముందల వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే ద ప్రయారిటీస్ వర్ డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కోర్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళు 2009 నుంచి అవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను చేసేది 1 more level ఆఫ్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇప్పుడు చూడటానికి చాలా స్మాల్గా ఉంటుందండి. దిస్ ఫౌండేషన్ ఈజ్ సెట్ సో స్ట్రాంగ్. ఫ్యూచర్ చైర్మన్స్, ప్రెసిడెంట్స్ దీని మీద మన బుర్జ్ ఖలీఫా ఫౌండేషన్ ఎట్లా ఉంటుందో నా విజన్ అయితే నాట్స్ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ 2 or top 1 ఆర్గనైజేషన్స్ మా ఫ్యూచర్ వచ్చే చైర్మన్స్ అండ్ ప్రెసిడెంట్స్ తీసుకెళ్ళాలి అన్న విజన్తో వీ చేంజ్ ద ప్రయారిటీ అండ్ సెట్ చాప్టర్ ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో బేస్మెంట్ విషయంలో వాళ్ళు ఒక ఎలిఫెంట్ ఫుట్ వేశారు,
మీరు హై రైజ్ ప్లాన్ చేస్తున్నారు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు నాట్స్లో ఒక స్టాండర్డ్ని సెట్ చేశారు మీరు. నేను చూసా కొన్ని ఈవెంట్స్, కొన్ని ప్రోగ్రామ్స్, ఈవెన్ మొన్న వెంకయ్యనాయుడు గారితో మీరు చేసిన ప్రోగ్రామ్, ఏపీ తెలంగాణలో మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ. సో ఈ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుంది అనుకుంటా. అట్లా ఉందా? అట్లేం లేదండి. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ బోర్డ్ అయిపోద్ది. వెరీ డైనమిక్ లీడర్, హీజ్ ఎ చైర్మన్. మేము చేసిన దానికి ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు చేసిన వాళ్ళు మాకు ఇచ్చారు, మేము వాళ్ళకన్నా బెటర్గా చేసాం, మాకన్నా బ్రహ్మాండంగా నెక్స్ట్ వాళ్ళు చేస్తారు. సో నెక్స్ట్ జనరేషన్స్ ఎప్పుడు ఇంకా బెటర్గానే వస్తాయి. ఆఫ్ కోర్స్. కానీ నాట్స్ ఈవెంట్ ఈ మధ్య టెంపాలో జరిగింది. ఆ ఈవెంట్కి ఇటు బాలకృష్ణ గారు, అటు అల్లు అర్జున్ గారు, అసలు మామూలు స్టార్స్ రాలేదు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ అంత కాంబినేషన్తో అంత రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ని మళ్ళీ ఆర్గనైజ్ చేయడం అనేది నా భూతో నా భవిష్యత్. నిజమేనా అది? అంటే ముందు నెక్స్ట్ వాళ్ళు చేయలేరు అనటం కరెక్ట్ కాదండి. ఇప్పటిదాకా నాట్స్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్. ఓకే, సో ఎందుకు చేసామంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, మనకున్న రిలేషన్షిప్స్తో, మనకున్న నెట్వర్క్తో మనము వాళ్ళని పర్సనల్ ఆబ్లిగేషన్స్ మీద వచ్చారు, తీసుకొచ్చాము. నాట్స్ బ్రాండింగ్ పెరిగింది. నాట్స్ బ్రాండ్ ఎప్పుడైతే పెరిగిందో ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు నాట్స్ అంటే ఒక నమ్మకం. ఇప్పుడు ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక తెలుగు ఇండస్ట్రీ తీసుకోండి, పాలిటీషియన్స్ తీసుకోండి, మీడియా హౌసెస్ తీసుకోండి, ఈవెన్ చిన్న గ్రామాలు గుడివాడ పక్కన ఊర్లో కూడా నాట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ తెలుగు వాళ్ళకి ఏమన్నా ఆపద వస్తే ఈ నాట్స్ ఆర్గనైజేషన్ ఉంది. అంటే దిస్ ఆల్ బికేమ్ చేయడానికి ఏంటంటే వి టుక్ దట్ నాట్స్ బ్రాండింగ్ లెవెల్. నాట్స్ ఇస్ నో లాంగర్ ఎ స్మాల్, ఇట్ వాజ్ నెవర్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్. 50 years ఉన్న ఆర్గనైజేషన్తో ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి డెఫినెట్గా దే ఆర్ మచ్ బిగ్గర్ అనుకోండి. వీఆర్ ఇన్ టాప్ 2 అని అయితే చెప్పగలుగుతారు. ఓకే, ఇంకొకటి అండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ఆంధ్రాలో, తెలంగాణలో మీరు స్పెసిఫిక్గా తీసుకుని ఒక టూర్ లాగా చేస్తున్నారు. ఎందుకు అంత స్పెషల్గా? నాట్స్ జనరల్గా మన వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్ కాబట్టి అక్కడున్న మన తెలుగు వాళ్ళకి ఏదో వెల్ఫేర్ కోసం కానీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కానీ చేస్తారన్నారు. ఆంధ్ర, తెలంగాణలో మీరు ఇంత యాక్టివిటీ తీసుకున్నట్టు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలుపెట్టి టూర్ చేశారు. ఏంటి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే సింపుల్ రీజన్ అండి, మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు, మన రూట్స్ మర్చిపోకూడదు. మనం చూస్తే మేము గుడివాడలో మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం. వెంకయ్యనాయుడు గారు వచ్చారు, ఆయన ఇనాగ్రేట్ చేశారు. కామినేని శ్రీనివాస్ గారు వచ్చారు, రాము గారు వచ్చారు, వెంకటేశ్వరరావు గారు ఇట్లా వచ్చారు. ఎందుకు చేసామంటే నేను గుడివాడ వదిలి వెళ్ళి 25 years అయిందండి. మీ రూట్స్ గుడివాడలోనే? నా రూట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఈరోజు నేను యుఎస్లో ఉన్నా, నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే ఒకటి మా పేరెంట్స్ పెంచిన విధానం, కానీ నేను గుడివాడలో మా ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన ఎన్విరాన్మెంట్ కానీ ఆ రూట్స్ మర్చిపోలేము. సో వీ వెంట్ బ్యాక్ దేర్ అండ్ టుడే వీఆర్ డూయింగ్ ఫైన్. వెళ్ళి కొద్దిగా మాకు చేతనైంది గుడివాడలో చేసాము. సో నాకు దాంట్లో ఫుల్ఫిల్మెంట్ వచ్చిందండి. ఫస్ట్ టైం ఇన్ గుడివాడ 30+ స్పెషాలిటీ డాక్టర్స్తో టెనెట్ ల్యాబ్ వాళ్ళు మాతో కొలాబరేట్ అయితే 1000+ పీపుల్కి ఫ్రీ ల్యాబ్ రిపోర్ట్స్, ఆల్మోస్ట్ 400+ గ్లాసెస్, ఐ గ్లాసెస్, అండ్ వి సర్వ్డ్ ఫుడ్, అండ్ 2000+ పేషెంట్స్ ఈ కన్సల్టేషన్స్ తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు 200 rupees దే క్యాంట్ అఫోర్డ్ వెళ్ళి కన్సల్టేషన్ చేయించుకోవడానికి. అంతకన్నా ఫుల్ఫిల్మెంట్ ఏముంటుంది చెప్పండి. సో సింపుల్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ ఎందుకు అంటే వీ విల్ నాట్ ఫర్గెట్ ద రూట్స్. అది నాట్స్ అవనివ్వండి, పర్సనల్గా అనివ్వండి, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇది. యా, అండ్ నాట్ ఫర్గెట్ ద రూట్స్, నాట్ ఫర్గెట్ ద పీపుల్ హూ హెల్ప్ యూ. సో వీ కంటిన్యూ. తర్వాత నాట్స్ మీరు ఇందాక అన్నారు ఆల్రెడీ, మీ సక్సెసర్ కూడా ఫైనల్ చేసే స్టేజ్లో ఉన్నారు. నాట్స్లో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ జరగవు, ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటే కూడా రాజకీయాలు ఎంటర్ అవుతాయి, వీటికి దూరంగా ఉంచుతాం నాట్స్ని అని చెప్పని నాట్స్ ఫిలాసఫీలోనే చెప్తా ఉంటారు. సో ఈసారి ఎలా జరుగుతుంది? ఎన్నికలు అనేటువంటి వ్యవహారం లేకుండా మళ్ళీ యథావిధంగా నాట్స్ ఫిలాసఫీ ప్రకారమే ఈ ఎంపిక కూడా జరుగుతుందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మా ఆనరీ బోర్డ్ అంటే మా ప్రయర్ నాట్స్ ఫౌండింగ్ మెంబర్స్, పాస్ట్ చైర్మన్స్, ప్రెసిడెంట్స్, ఆనరీ బోర్డు ఉంది, అడ్వైజరీ బోర్డు ఉంది, బోర్డు ఉంది, అండ్ ఈసీ అందరూ కూడా వి స్టిల్ బిలీవ్ దట్ ఎలక్షన్స్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. సెలక్షన్స్లోనే చేస్తాం. సెలక్షన్ కూడా ఒక కమిటీ వేసి అప్లికేషన్స్ రివ్యూ చేసి వచ్చే లీడర్షిప్కి కొద్ది ఫ్లెక్సిబిలిటీ ఇస్తాము, చేసుకుని చేస్తాము. అలా చేసి
of course there will be some challenges, there will be some disagreements, but every time we are becoming stronger. And every time నా జర్నీలో కూడా ఈ 2 years జర్నీలో of course there are people who don't like some things what I propose, but ఇది పర్సనల్ ఏం కాదండి. some things we learn from them, some things we respect their opinion, but we continue what we believe in. ఓకే. సో మీరు ఈ 2 ఏళ్ల టెన్యూర్ని విత్ ఫుల్ ఆఫ్ హార్ట్ అంటే చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేశాను అనుకుంటున్నారా, లేదంటే ఏమన్నా హర్డిల్స్ ఉన్నాయి, ఇంకా అసంతృప్తి ఉంది, ఇంకొంత టైం ఉంటే ఇంకా చేస్తుండేవాడిని అనిపిస్తుందా మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. 2 yearsలో నాట్స్ని నా టర్మ్లో ఐ వర్క్ విత్ 3 presidents, బాపు నితి గారు, మదన్ పాములపాటి గారు, శ్రీహర్ మండాడి గారు, ముగ్గురు దే వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మాకు ఎక్కడా కూడా మేజర్ ఛాలెంజెస్ రాలా. ఆఫ్ కోర్స్ దేర్ విల్ బీ సర్టన్ థింగ్స్ పీపుల్ మనం ఒకటి చేద్దాం అనుకుంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చనవి ఉంటాయి. ఐ లుక్డ్ ఎట్ ఇట్ యాజ్ అ ఫ్లై ఇన్ ద స్టామ్, యూనో. బట్ I learned, I respected their opinions, we learned and we thought from their perspective, but we moved on. 2 years అంటే మరి చాలా తక్కువ టైం కదా. మీరు ఈ 2 yearsలో ఎంత చేసినప్పుడు ఇంకా ఫర్దర్గా అనేటువంటి ఆలోచన మీకు రాలేదు కదా, నాట్స్కి రాలేదు? లేదు, ఎందుకంటే లాట్ ఆఫ్ అదర్ పీపుల్ విల్ బీ ఇన్ పైప్ లైన్. అసలు అడగటం కరెక్ట్ కాదు. నాట్స్లో కూడా అది ఐ థింక్ బైలాలో కూడా పెట్టామండి, ఏంటంటే నో చైర్మన్ ఆర్ ప్రెసిడెంట్ కెన్ ఎక్స్టెండ్ బియాండ్ 2 years. మీరు అడిగిన క్వశ్చన్కి నేను అకాంప్లిష్ చేయలేని ఉన్నాయా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. నేను 20 chapters చేద్దాం అనుకున్నాము. మధ్యలో కొద్దిగా చిన్న అదర్ ప్రయారిటీస్ వల్ల ఒక 3-4 months పోయింది. 20 చేయలేకపోయాను, బట్ ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ 11. నెక్స్ట్ బైలాస్ అన్ని చేద్దాం అనుకున్నాము, రివైజ్ చేద్దామని. వి స్టార్టెడ్ దట్, వి డింట్ అకాంప్లిష్. నెక్స్ట్ టర్మ్ వాళ్ళు చేస్తారు. బట్ ఐఎమ్ మోర్ హ్యాపీ విత్ ద మైల్ స్టోన్స్ వాట్ వి రీచ్డ్. నాకు తెలిసి లాస్ట్ 2 yearsలో ది మోస్ట్ నెంబర్ ఆఫ్ సర్వీస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు టీంలో కూడా చూస్తే ఇదివరకు 40+ ఉండేవారు, ఇప్పుడు 30 to 40 మధ్యలో వచ్చారు. అంటే అట్లీస్ట్ 40-50% యంగర్ జనరేషన్ తీసుకున్నారు. అండ్ ఇది కాకుండా కన్వెన్షన్ బాగా చేసుకోగలిగాం, చాప్టర్ ఎక్స్పాన్షన్స్ చేసాము, ఇక్కడ మంచి యాక్టివిటీస్ చేసాము. సో అలా ప్లస్ వి పుట్ strong foundation for NATS 2.0 and 50 goal కి పెట్టుకున్నాము. I'm happy. అది మంచి హ్యాపీ న్యూస్ లాగా మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం అంతే. మీ రోల్ మీరు పోషించారు నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ కి. అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ క్రెడిట్ హియర్ అండి. ఇదంతా కూడా అండర్ మై లీడర్షిప్ మై టీమ్ హ్యాస్ వర్క్డ్. అది BOD అవనండి, EC అవనండి, చాప్టర్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఫండింగ్ అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది అసోసియేషన్స్కి, ఆర్గనైజేషన్, ఏవైనా NGOs కింద వచ్చినవన్నిటికి కూడా. అక్కడ ఎలా ఉంది మీకు? ఆల్రెడీ దుర్వినియోగం జరగడము, ఈ కేసులు, ఈ గొడవలు, ఓకే అది అవుట్ ఆఫ్ ద టాపిక్. మనం ఒక అసోసియేషన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాం అనే ఫీలింగ్ రాకూడదు. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఫండ్ రైజింగ్, ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీ రైజ్ అవుతున్నటువంటి విధానం, వీటిపైన ఎలాంటి నియంత్రణలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అక్కడ? Fundraising is going to be a problem in the coming years for every organization అండి. మనం అలాంటివి ఏదన్నా జరిగినప్పుడు we go back, చూసి ఏం తప్పు జరిగింది, how can we pivot, how can we avoid the same kind of mistakes, how we should not get in trouble, ఏ మనము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోవాలి అన్నది చూసుకోవాలి. సో ఏమవుతుందంటే వీ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఇదివరకు 3 days కన్వెన్షన్ చేసామండి. నెక్స్ట్ టైము ప్రాబ్లీ 3 years చేస్తారు. గోయింగ్ ఫార్వర్డ్ కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి 3 days బదులు 1.5 day కన్వెన్షన్స్ చేసుకోవటము. అదే కాకుండా ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే గో అండ్ ట్యాప్ యంగర్ జనరేషన్. వాళ్ళు వస్తే it will be remodeling జరుగుతుంది. I think remodeling and I would say you have to come up with a new strategy. Okay. సో ఏంటి నెక్స్ట్ ప్రశాంత్ పెన్నమనేని గారి రోల్ ఏ విధంగా ఉండబోతుంది నాట్స్లో చైర్మన్గా, తన బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగించిన తర్వాత? నాది చైర్మన్ రోల్ అవుతుందండి, నాట్స్లో నేను ఉంటాను. బట్ ఐ వాంట్ టు స్టెప్ బ్యాక్ అండ్ ఎప్పుడే అవసరం వచ్చినా హెల్ప్ ఐ విల్ బి ఆల్వేస్ బి అవైలబుల్ ఫర్ నాట్స్. ఎందుకంటే నేను లాస్ట్ 6 yearsలో ఐ స్పెండ్ సో మచ్ టైమ్
sacrificing my personal time, business time, and I believe in NATS. I will believe in NATS. ఎప్పుడు అడగనాలను కూడా నాట్స్ గురించి వెళ్ళి చాలా అబ్లిగేషన్స్ అడగాల్సి వచ్చింది. సో ఐ విల్ ఆల్వేస్ బీ విత్ నాట్స్, బట్ ఐ వాంట్ టు స్టెప్ బ్యాక్. ఎందుకంటే నెక్స్ట్ లీడర్షిప్ వచ్చినప్పుడు వీ నీడ్ టు గివ్ ఎ ఫ్రీ హ్యాండ్ ఫర్ దెమ్ టు రన్ ద వే విచ్ దే ఎన్విషన్. సో ఒక బ్యాక్ బోన్లా ఉంటారు. యా, ఆఫ్ కోర్స్ ఉంటామండి. నేనే కాదండి, ఎవ్రీ పాస్ట్ చైర్మన్, ప్రెసిడెంట్ ఇప్పటిదాకా ఉన్నాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అదే చేశారు. దే ఆర్ ద బ్యాక్ బోన్. ఇఫ్ దెర్ ఇస్ అ క్రైసిస్ వీ ఆల్ కమ్ టుగెదర్ అండ్ వీ సాల్వ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించారు. ఇది ప్రశాంత్ గారి అభిమతం. నాట్స్ చైర్మన్గా మాత్రమే పదవి విరమణ చేస్తున్నారు, కానీ నాట్స్తో తన అనుబంధాన్ని కొనసాగిస్తారంటున్నారు, ఒక బ్యాక్ బోన్గా నిలబడతారంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగు కమ్యూనిటీకి కానీ ఇతర అసోసియేషన్స్ కానీ ఒక టఫ్ టైం ఉండొచ్చు. వాటికి తగ్గట్టుగా ఇప్పుడే ఒక ఎలిఫెంట్ ఫుట్ లాంటి ఫౌండేషన్ నాట్స్కి వేసాము. నంబర్ 1, నంబర్ 2 పొజిషన్సే డ్రీమ్ చేస్తున్నామని చెప్పి ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.